అన్న క్యాంటీన్లు సమర్థవంతమైన నిర్వహణ మరియు సేవల మెరుగుదల దోహదపడేలా స్థాయి సలహా సంఘం అవగాహన కార్యక్రమం కాకినాడ నగరపాలక సంస్థ కార్యాలయంలో సమావేశాల్లో జరిగింది. ఈ సమావేశానికి అన్న క్యాంటీన్ ఏపీ సీఈఓ పి వంశీధర్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్న క్యాంటీన్లు పేద మధ్యతరగతి ప్రజలకు తక్కువ ధరలో నాణ్యమైన భోజనం అందించే ముఖ్యమైన సంక్షేమ పథకమని తెలిపారు. ఈ సేవలు మరింత సమర్థవంతంగా ప్రజలకు అందేలా సలహా సంఘ సభ్యులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. క్యాంటీన్లలో ఆహార నాణ్యత, పరిశుభ్రత, సమయపాలన వంటి అంశాలపై నిరంతరం పర్యవేక్షణ అవసరమని చెప్పారు. అలాగే స్థానిక సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించేందుకు సభ్యులు చురుకుగా పనిచేయాలని, క్యాంటీన్లపై ప్రజల విశ్వాసం మరింత పెంచే దిశగా కృషి చేయాలని కోరారు. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా అన్న క్యాంటీన్ల సేవలను మరింత బలోపేతం చేయాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో సలహా సంఘ సభ్యులు, సంబంధిత అధికారులు పాల్గొని తమ అభిప్రాయాలు, సూచనలు వెల్లడించారు. క్యాంటీన్ల నిర్వహణలో ఎదురవుతున్న సమస్యలు, వాటి పరిష్కార మార్గాలపై చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఈ అవగాహన కార్యక్రమం ద్వారా అన్న క్యాంటీన్ల పనితీరు మెరుగుపడటంతో పాటు ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందేలా చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ కె శ్రీనివాస్, ఈఈ కనకారావు, డిఈ లక్ష్మీనారాయణ, సలహా సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంలో 204 అర్బన్ లొకేషన్స్లో క్యాంటీన్లు ఉండగా ఒక 58 రూరల్ లొకేషన్స్లో స్టార్ట్ అయ్యాయి. సో రూరల్ ప్రాంతాల్లో కూడా మనం ఈ వారంలో గౌరవ ముఖ్యమంత్రి గారు స్టార్ట్ చేసిన తర్వాత ఈ కార్యక్రమం ఆల్మోస్ట్ ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో, ప్రతి గ్రామంలో కూడా పెట్టడానికి ముందుకు వచ్చాం. ఈ పర్టికులర్గా ఈ కమిటీలు ఫామ్ చేయడానికి ఏంటంటే ఆల్రెడీ సిబ్బంది దాన్ని మెయింటైన్ చేస్తున్న మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ గారు, నోడల్ ఆఫీసర్స్ వీళ్ళందరూ ఉండగా ఈ కమిటీ ఒక ముఖ్య బాధ్యత వహించి ఒక కంప్లీట్ వాళ్ళు దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి క్యాంటీన్ పర్ఫార్మెన్స్ పరంగా కానీ, అలానే క్యాంటీన్లో ఒక ప్లాట్ఫామ్ కింద ఎవరైనా వచ్చి ఏమైనా వాళ్ళ ఇంట్లో ఏం జరిగినా సరే ఆ కమ్యూనిటీలో, ఆ వార్డులో, ఆ ఊళ్ళో ఇది మన క్యాంటీన్ అనుకుని ఈ క్యాంటీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఏమైనా ప్రోత్సహించి, ఏమైనా వాళ్ళ పర్సనల్ అకేషన్స్ ఉన్నా లేకపోతే ఏమైనా వేడుకలు ఉన్నా కూడా అన్నా క్యాంటీన్లో సెలబ్రేట్ చేసుకుని వాళ్ళ వంతు విరాళం కానీ సహాయం కానీ ఇచ్చి అన్నా క్యాంటీన్ను ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో, అందరి భాగస్వామ్యంతో ఇది ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఇది పెట్టడం జరిగిందండి. ఇది పెట్టిన ప్రతి చోట కూడా కమిటీలు ముందుకు వచ్చి మన ఆల్రెడీ వర్క్ చేసిన సిబ్బందికి బలపరచడానికి ఉపయోగిస్తుంది.